సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో మనం ఏంటంటే లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ యొక్క కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ సంబంధించి సో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే అందులో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని, కాంపౌండ్ పారాబోలిక్ కలెక్టర్స్ అని, అదేవిధంగా సిలిండ్రికల్ పారాబోలిక్ కలెక్టర్స్ అని, అదేవిధంగా కలెక్టర్ విత్ ఫిక్స్డ్ సర్క్యులర్ కాన్సన్ట్రేషన్ టైపు, సో అదేవిధంగా ఫ్రెస్నెల్ లెన్స్ కాన్సన్ట్రేషన్ టైపు, పారాబోలిక్ డిష్ కలెక్టర్, ఇలాంటివన్నీ చూసాం. సో లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ మోడల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే దాని కంటిన్యూషన్ చూస్తాం అన్నమాట. అంటే మనకు జనరల్గా ఈ యొక్క సోలార్ కలెక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి, ఫ్లాట్ ప్లేట్, కాన్సన్ట్రేషన్ టైప్ అని. అయితే కాన్సన్ట్రేషన్ టైప్ యూస్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఉంటాయా, ఫ్లాట్ టైప్ కలెక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయా అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. దాంతో పాటుగా సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ టైప్ అన్నాం కదా, మరి ఆ కాన్సన్ట్రేషన్ టైప్ అనేది వర్కింగ్ ఎలా ఉంటుంది, అందులో ఎలాంటి టైప్ ఉంటాయి అంటే పాయింట్ టైప్ కాన్సన్ట్రేషన్ టైప్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా లైన్ టైప్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని ఇంకో టైప్ ఉంటుంది. సో పాయింట్ టైప్ అంటే ఏం చేస్తారంటే మనకు ఆ యొక్క సన్లైట్ అనేది ఎక్కడ ప్లేస్ అయినా కానీ మనం అక్కడ డిఫరెంట్ మిర్రర్స్ అనేవి యూజ్ చేసుకునేసి, సో ఇక్కడ చూడండి, సో డిఫరెంట్ మిర్రర్స్ అనేటివి యూస్ చేసుకొని ఆ మిర్రర్స్ యొక్క రిఫ్లెక్షన్ అంతా ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకొని దాని నుంచి కంప్లీట్ సోలార్ రేడియేషన్ మనం ఏం చేస్తారంటే హీట్గా మార్చుకొని ఆ హీట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అది పాయింట్ టైప్. అదే నాకు లైన్ టైప్ అనుకోండి, లైన్ టైప్ అంటే ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గరే ఎంటైర్ సన్లైట్ అయ్యేటట్టు పడేటట్టుగా ఫోకస్ చేస్తామన్నమాట. సో దీన్ని లైన్ టైప్ కలెక్టర్స్ అంటారు. సో ఇట్లా వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు టాపిక్ గురించి చూద్దాం. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ ఒక స్మాల్ టాపిక్ కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పారాబోలిక్ డిష్ కలెక్టర్ అనేది అంటారు. సో దీన్ని ఇక్కడ ఉంది కదా, అంటే యాంటీనా ఉంటుంది కదా డిష్, అలాంటిది. సో దీన్ని మనం ఏమంటే పారాబోలిక్ కాదు, పారాబొలాయిడ్ అంటారు దాన్ని. సో పారాబొలాయిడ్ డిష్ కలెక్టర్, పారాబొలాయిడ్ డిష్ కలెక్టర్ అంటారు దీన్ని. అంటే ఈ టైపు ఈ విధంగా ఉన్నదాన్ని, అంటే మనకు ఒక టీవీ యాంటెనా ఎట్లా ప్లేస్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట ఇది చూడడానికి. సో ఇలాంటి దాన్ని మనం యూస్ చేసుకుంటాం. ఇందులో మిడిల్లో ఏదైతే ఉంటుందో ఇది అబ్జార్బర్ అన్నమాట, అంటే అది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇదేంటంటే ఇది ఒక పారాబోలిక్ డిష్ అన్నమాట. సో ఇక్కడ దీన్ని యూస్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇందులో ఈ యొక్క మెథడ్లో కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఎక్కువ ఉండాలన్నమాట. మనం సోలార్ ఎనర్జీని ఎక్కువగా జనరేట్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ రేషియో ఎక్కువ ఉండాలా, ప్లస్ హై టెంపరేచర్ని విత్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. సో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఈ యొక్క మోడల్లో ఎంత ఉంటుందంటే నాకు 100 to 1000 వరకు ఉంటుంది అన్నమాట కాన్సన్ట్రేషన్ రేషియో. అదే నాకు టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ మోడల్లో 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఈ టైప్లో 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇది సో ఈ టైప్ మోడల్స్ని మనం ఎక్కువగా పవర్ జనరేషన్ స్లాట్లో ఎక్కువ యూస్ చేసుకుంటాం, అంటే ఇలాంటి టైప్ మోడల్స్ని, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ చూద్దాం. అసలు కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్కి, ఫ్లాట్ టైప్ కలెక్టర్స్కి అసలు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, సో వాటి యొక్క కంపారిజన్ అనేది చూద్దాం ఈరోజు క్లాస్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఈ టాపిక్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో కంపారిజన్ అంటే కంటే ముందు మనం ఏమనొచ్చండి దీన్ని అడ్వాంటేజెస్ అన్నాం. అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఓవర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఓవర్ ఫ్లాట్ ప్లేట్ టైప్ కలెక్టర్స్. అంటే ఫ్లాట్ టైప్స్ కంపేర్ చేసుకుంటే నాకు కాన్సన్ట్రేటింగ్ టైప్ కలెక్టర్స్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, సో మనము జనరల్గా ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. మెనీ ప్రాక్టికల్ అప్లికేషన్స్కి, మెనీ అప్లికేషన్స్కి దీన్ని యూజ్ చేస్తాం.
ఎందుకు అంటే ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ యూస్ చేసినప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్ట్రక్చర్ అనేది ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది, లెస్ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అది నాకు ఫస్ట్ అడ్వాంటేజెస్. ఈ కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటుంది, ప్లస్ ఇట్ రిక్వైర్స్ లెస్ మెటీరియల్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తారంటే మనం ఏదైతే పవర్ జనరేషన్ చేస్తామో ఆ పవర్ జనరేషన్లో ఎక్కువగా దీన్నే యూస్ చేసుకుంటాం మనం. ఇంకోటి ఏంటంటే ఇది ఈ కాన్సన్ట్రేషన్ కలెక్టర్స్ యూస్ చేసే ఏరియా ఉంటుంది కదా, అంటే ఆ యొక్క సోలార్ రేడియేషన్ అబ్జార్ప్షన్ ఏరియా అనేది ఇది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఫ్లాట్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఏరియా రిక్వైర్మెంట్ అనేది ఇందులో చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము ఈ యొక్క కాన్సన్ట్రేషన్ కలెక్టర్స్ కానీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో కానీ సమ్ ట్యూబ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఆ ట్యూబ్స్లో ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎయిర్ కానీ ఇట్లా వాటర్ కానీ ఇట్లాంటివి యూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా ఎత్తుకుంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్లో వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది హై టెంపరేచర్కి రీచ్ అయ్యేటట్టుగా ఉంటుంది. అంటే మనం తీసుకునే విత్ రెస్పెక్ట్ స్పెసిఫైడ్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే, అంటే ఫ్లాట్ ప్లేట్ టైప్ కలెక్టర్స్లోనూ తీసుకుంటాం ఏంటి అంటే ఈ యొక్క ట్యూబ్స్ అనేటివి ఆ యొక్క వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది అట్లా. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్లోనూ తీసుకుంటాం. సో రెండింటితో కంపేర్ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ కలెక్టర్స్లో హై టెంపరేచర్ అనేది డెవలప్ అయ్యేదానికి ఉంటుందన్నమాట మనకు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే నాకు ఇదేం చేస్తారంటే హై టెంపరేచర్ వరకు విత్స్టాండ్ చేసుకుంటుంది, హీట్ స్టోర్ చేసుకుంటుంది, హీట్ని స్టోర్ చేసుకుంటుంది విత్ హై టెంపరేచర్. అండ్ కాస్ట్ అనేది ఏమవుతుందంటే నాకు లోగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎఫిషియన్సీ అనేది బెస్ట్గా ఉంటుంది అన్నమాట నాకు వెన్ కంపేర్ టు ద ఫ్లాట్ టైప్. ఓకేనా. సో ఇవి నాకు అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఈ యొక్క కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా యూస్ చేసుకోవడం వల్ల ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్ట్రక్చర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్ట్రక్చర్ is సింపుల్. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సింపుల్గా ఉంటుంది అండ్ రిక్వైర్స్ లెస్ మెటీరియల్. సో చాలా తక్కువ మెటీరియల్ సరిపోతుంది అన్నమాట దీనికి. ఓకేనా. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఏరియా. ఏం ఏరియా? అబ్జార్బర్ ఏరియా. ఈ యొక్క అబ్జార్బర్ ఏరియా అనేది ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్లో కాన్సన్ట్రేషన్ సిస్టంలో సింపుల్గా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. ఓకేనా. స్మాలర్గా ఉంటుంది. దేని కంపేర్ చేసుకుంటే ఫ్లాట్ ప్లేట్స్ కంపేర్ చేసుకుంటే కంపేర్ టు ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే వర్కింగ్ ఫ్లూయిడ్. సో ఈ యొక్క వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మనం జనరల్గా ఇక్కడ గ్యాస్ వాటర్ ఇలాంటివి తీసుకుంటుంటాం కదా, చేస్తుందండి ఇందులో ఇట్ అటైన్స్ హై టెంపరేచర్. ఏ గివెన్ స్పెసిఫైడ్ ఏరియా. సో ఇది దీంతో కంపేర్ ఫ్లాట్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తారంటే దీన్ని మోస్ట్లీ ఈ యొక్క మోడల్స్ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనం పవర్ జనరేషన్ యూస్ చేసుకుంటాం. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి దీన్ని ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇది ఒక రీజన్ అన్నమాట, ఈ 3 రీజన్స్. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇది ఏం చేస్తాను చెప్పి నేను వరకు స్టాండ్ చేసుకుంటాను. సో కాబట్టి బికాస్ ఇట్ అటైన్స్ higher temperatures. కాబట్టి దాంతో ఆ హీట్ స్టోరేజ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
ద హీట్ స్టోరేజ్, ఆ హీట్ స్టోరేజ్ ఇది టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హీట్ని స్టోర్ చేసుకునే కాస్ట్ అనేది ఏమవుతుందంటే నాకు తగ్గుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎఫిషియన్సీలో, కాబట్టి హయ్యర్ ఎఫిషియన్సీ. సో దేంతో కంపేర్ చేసుకుంటే ఫ్లాట్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది యాంటీ ఫ్రీజ్ ఎలిమెంట్ అన్నమాట. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఒక ప్రొటెక్టింగ్ కవర్ అనేది కావాలి. అంటే సో ఈ యొక్క ప్రొటెక్టింగ్ ఏది ఉంటుందో సో అది దీనికి అవసరం లేదన్నమాట. సో ప్రొటెక్ట్ ద కలెక్టర్. సో ఇవి నాకు అడ్వాంటేజెస్. మనం తీసుకునే యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ కంపేర్ ఫ్లాట్ ప్లేట్ టైప్తో కంపేర్ చేసుకుంటే ఉన్న అడ్వాంటేజెస్ అనేవి ఇవి. సో ఎడదా క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్? సో ఇప్పుడు దాకా మనము అడ్వాంటేజెస్ చూసాం కదా. సో ఇప్పుడు నాకు డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లాట్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే మనకు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి. సో డిసడ్వాంటేజెస్, సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ టైప్. సో కాన్సన్ట్రేటింగ్ ఓవర్ ఫ్లాట్ టైప్ అని అర్థం. కాన్సన్ట్రేటింగ్ ఓవర్ ఫ్లాట్ టైప్ కలెక్టర్స్. సో దీన్ని చూస్తే మనకు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ అంటే మనం ఏది తీసుకున్నా కానీ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే వాటిల్లో బెస్ట్ క్వాలిటీ ఉండదని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్ తీసుకోవడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్, వీటి యొక్క కాస్ట్, ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్లో. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్లక్స్ ఉంటుందో నాన్ యూనిఫామ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. మనకి ఏదైతే మనం అబ్జార్బర్ తీసుకుంటామో అంటే ఆ యొక్క సోలార్ రేడియేషన్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం కదా, ఆ సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మనకు అక్కడ డెవలప్ అయ్యే సన్లైట్ ద్వారా వచ్చే ఇది అనేది నాన్ యూనిఫామ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది అన్నమాట దేని మీద, అబ్జార్బర్ మీద. ఓకేనా. అదే నాకు ఫ్లాట్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ నాకు ఎట్లా ఉంటుంది అంటే యూనిఫామ్గా ఉంటుంది. సో అది కాకపోతే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అయితే తీసుకున్నప్పుడు నాన్ యూనిఫామ్గా ఉంటుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ ఏంటంటే సింగిల్ పాయింట్, సింగిల్ లైన్ ఇలా తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ టైం సన్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఉండదు కదా, మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అదన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆప్టికల్ లాసెస్ అనేవి ఉంటాయి. మనకు ఈ యొక్క మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కొన్ని ఆప్టికల్ మెటీరియల్ తీసుకుంటుంటాం మనం. కాబట్టి ఈ యొక్క అడిషనల్ ఆప్టికల్ లాసెస్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, రిఫ్లెక్టెన్స్ లాస్ కానీ ఇంటర్సెప్ట్ లాస్ కానీ ఇట్లాంటివి. అంటే మనకు వచ్చే సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఆ యొక్క మెటీరియల్ హై క్వాలిటీ తీసుకున్నప్పుడు ఒక మిర్రర్ తీసుకున్నప్పుడు ఆ మిర్రర్ మీద సన్లైట్ పడినప్పుడు ఏ విధంగా అయితే రిఫ్లెక్ట్ అవుతుంటుంది లైట్ అనేది, సేమ్ యాజ్ యూజువల్ కానీ మనం తీసుకునే మెటీరియల్లో ఆ యొక్క సన్లైట్ అనేది అబ్జార్ప్షన్తో పాటుగా మనకేమవుతుందంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది కూడా నాకు సమ్ లాసే అన్నమాట. అదేవిధంగా ఇంటర్సెప్ట్ లాస్ అంటే సమ్ కన్జ్యూమ్ చేసుకోవడం, ఆ మెటీరియల్స్ కొంత తీసుకోవడం. ఓకేనా. ఇంటర్సెప్ట్ లాస్. ఓకేనా. ఇది ఈ యొక్క వీటి వల్ల నాకేమవుతుందంటే అది సమ్ డిసడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే ఇది సమ్ అడిషనల్ మెటీరియల్ రిక్వైర్మెంట్ అవుతుంది. దేనికి అంటే మెయింటెనెన్స్ కోసం. ఆ మెయింటెనెన్స్ ఏవేవి అంటే వెదర్ కండిషన్స్ కావచ్చు, ఆక్సిడేషన్స్ కావచ్చు, డట్ కండిషన్స్ కావచ్చు. అంటే డట్ అంటే డస్ట్ ఇలాంటివన్నీ పడడం. సో వాటి యొక్క మెయింటెనెన్స్కి ఇది ఏమవుతుందంటే నాకు ఎక్స్ట్రా మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. అంటే ఎందుకు,
ఆన్ ద సర్ఫేస్ రిఫ్లెక్టింగ్, ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది తీసుకుంటాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ డిఫ్యూజన్ అంటే డైరెక్ట్ సోలార్ రేడియేషన్, డిఫ్యూజ్ సోలార్ రేడియేషన్ అనేది మనం ప్రీవియస్ క్లాస్ చూసాం. డైరెక్ట్ అంటే ఏంటి, సన్లైట్ అనేది డైరెక్ట్గా తీసుకుంటే దాన్ని మనం డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అంటాం. డిఫ్యూజ్ సోలార్ రేడియేషన్ అంటే మీనింగ్ ఏంటి, మనకు ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉండే యూవీ రేస్ కానీ, లైట్ రేస్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ, క్లౌడ్స్ కానీ, వాటర్ డ్రాప్స్ కానీ, సో ఇలాంటివన్నీ సమ్ అబ్జర్వ్ చేసుకునేసి అవి సమ్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసి, సో అవన్నీ పోగా మనకు కొంత అమౌంట్ అనేది ఎర్త్ మీదకి వస్తే ఆ యొక్క ఎనర్జీని మనం డిఫ్యూజ్ రేడియేషన్ అంటారు. అంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట కొంత ఎనర్జీ అనేది. అంటే మనకు వచ్చే సన్ రేస్ అనేటివి కంప్లీట్గా టోటల్ రాకుండా అంటే మొత్తం అంటే క్లౌడ్ కండిషన్లో మనకు సమ్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత పార్షియల్గా వస్తే దాన్ని డిఫ్యూజ్ రేడియేషన్ అంటారు. అలా కాకుండా డైరెక్ట్ రేడియేషన్ అంటే ఏంటి, కంప్లీట్ సోలార్ రేడియేషన్ అనేది మనకు కంప్లీట్గా వస్తే మనం డైరెక్ట్ రేడియేషన్ అంటుంటాం కదా. అట్లా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ సోలార్ రేడియేషన్ అనేది ఇందులో కంపేర్ చేసుకుంటే మనకు ఈ యొక్క డిఫ్యూజ్ కంపోనెంట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ఏమవుతుందంటే లాస్ అవుతుంది అనమాట. ఇందులో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్లో అదొక లాస్ అనమాట. సో ఇది ఇక్కడ ఓరియంటేషన్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓరియంటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు సన్ అనేది సో ఈస్ట్ టు వెస్ట్, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మన ఇండియాలో కాదు, కొన్ని ఏరియాస్లో నార్త్ టు సౌత్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే సన్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యే విధానం అనేది నేను చెప్పేది. అక్కడ వేరియేషన్ అయినప్పుడు నాకేమైపోతుందంటే ఇదే మనకు ఇక్కడ దాన్ని ఏమంటామంటే మనము సింగిల్ యాక్సిసా డ్యూయల్ యాక్సిసా అంటుంటాం. అంటే మనం తీసుకునే ఒక సోలార్ సిస్టమ్ అనేది సింగిల్ యాక్సిస్ సిస్టమా డబుల్ యాక్సిస్ సిస్టమా అంటే కొన్నిట్లు మనం ఏం చేస్తాం అంటే డ్యూయల్ యాక్సిస్ తీసుకుంటాం, కొన్నిట్లు ఏమో సింగిల్ యాక్సిస్ తీసుకుంటాం. ఇక్కడ సింగిల్ యాక్సిస్ అంటే ఏంటి అంటే ఎయిదర్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉండొచ్చు సోలార్ పొజిషన్, దాన్ని బట్టి ఆ యొక్క కలెక్టర్ అనేది రొటేట్ అవ్వడం. అదేవిధంగా కొన్ని డ్యూయల్ యాక్సిస్ అంటే ఏం చేస్తారంటే మనకు అది సన్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినా లేదు నార్త్ టు సౌత్ ఎలా పోయినా కానీ అది ఆటోమేటిక్గా దాన్ని బట్టి పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అది డ్యూయల్ యాక్సిస్ అంటాం. సో అట్లా ఆ యొక్క రొటేషన్ సంబంధించి ఆ యొక్క రొటేషన్ అంటే సన్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నాకు ఇక్కడ ఈ యొక్క దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కాస్ట్లీ అన్నమాట. అంటే ఫ్లాట్ ప్లేట్ అనేది ఏంటంటే జస్ట్ ప్లేస్ చేస్తాం అంతే, ఎలాంటి రొటేషన్ అనేది ఉండదు. బట్ ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ వచ్చేసరికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఓరియంటేషన్ సిస్టమ్ బేస్డ్ అప్ అండ్ ట్రాకింగ్ సన్ తీసుకోవడం వల్ల అది నాకేమవుతుంది సమ్ కాస్ట్లీ అన్నమాట. ఇవి నాకు ఉన్న డిసడ్వాంటేజెస్. ఓకేనా, ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుందాం చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది హై ఇనిషియల్ కాస్ట్. సో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది, హై ఇనిషియల్ కాస్ట్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఇక్కడ నాకుండే ఈ యొక్క ఫ్లక్స్ ఏదైతే ఉందో ఇది నాన్ యూనిఫామ్గా ఉంటుంది అన్నమాట. సో నాన్ యూనిఫామ్ ఫ్లక్స్. ఓకేనా, దేని మీద, అబ్జార్బర్ మీద, మనం తీసుకునే అబ్జార్బర్ మీద. సో అదే మనం తీసుకునే ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మాత్రం ఎలా ఉంటుంది అంటే లీనియర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో నాన్ యూనిఫామ్ ఫ్లక్స్ అండ్ అబ్జర్వర్, వేరస్ ద ఫ్లక్స్ ఇన్ ఫ్లాట్ ప్లేట్ సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఇది ఎలా ఉంటుంది అంటే నాకు యూనిఫామ్గా ఉంటుంది అన్నమాట. ఇందులో ఇది ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి, కాకపోతే ఇక్కడ హీట్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ఇందులో హీట్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో అదొక డ్రాబ్యాకే కదా మనకు. సో అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆప్టికల్ లాసెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునే మెటీరియల్ అంతా ఆప్టికల్ మెటీరియల్ తీసుకుంటూ ఉంటాము అన్నమాట. ఎందుకంటే అవి లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకు అంటే ఎవ్రీ టైం మనకు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. సో ఒకవేళ ఏదైనా కింద పడిపోయినా, దాని మీద ఏదైనా తగిలినా, లేదంటే ఏదైనా బర్డ్స్ అలాంటివి కానీ ఇంకేదైనా సమ్మదర్ టచ్ అయినా కానీ మనకు ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇక్కడ ఏంటంటే అడిషనల్ ఆప్షనల్ లాసెస్ ఏముంటాయంటే నాకు ఆప్టికల్ లాసెస్ ఏముంటాయంటే నాకు రిఫ్లెక్టెన్స్ లాస్, మెయిన్గా రిఫ్లెక్టెన్స్. సో మనకేంటంటే మెయిన్ ఇది రిఫ్లెక్టెన్స్ లాస్ అనేది జరుగుతుంది.
సో ఇక్కడ నేను రిఫ్లెక్టెన్స్ లాస్ ఎందుకన్నానంటే ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి ఇదేంటంటే డిఫరెంట్ మిర్రర్స్ అనేవి తీసుకున్నాం ఇక్కడ. అంటే మిడిల్లో మనం ఏం చేస్తాం ఫోకల్ పాయింట్ అనేది తీసుకున్నాం. సో సరౌండింగ్ మొత్తం మనం ఏం చేస్తాం సమ్ మిర్రర్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం. సో ఈ మిర్రర్స్ మీద పడే సన్లైట్ అంతా నాకేమవ్వాలా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గరికే రీచ్ అవ్వాలా. ఆ పాయింట్ దగ్గరే రీచ్ అయ్యి దాని నుంచి మనం ఏం చేస్తాం సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీని సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఎవ్రీ టైము ఇక్కడ పడే ప్రతి సన్లైట్ ప్రతి మిర్రర్ మీద పడేదంతా ఒకే పాయింట్ దగ్గర అవ్వాలి అంటే అది అయ్యే పనేనా? సమ్ లాస్ అనేది జరుగుతుంది లేదా జరుగుతా? సో డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే వాటి యొక్క పొజిషన్ అనేది మనకు ప్రతిసారి మనకు సన్ పొజిషన్ బట్టి చేంజ్ అవ్వాలి అంటే సో మనకు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అంతేనా. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ రిఫ్లెక్టెన్స్ అనేది కూడా సమ్ లాస్ అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ మనం నోట్ చేసుకునే పాయింట్. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే అడిషనల్ ఆప్టికల్ లాసెస్ వచ్చేసి రిఫ్లెక్టెన్స్ లాస్. సో ఆ యొక్క రిఫ్లెక్టెన్స్ లాస్తో పాటుగా ఇంకోటి ఏం చెప్పచ్చు మనం ఇంటర్సెప్ట్ లాస్ కూడా అనొచ్చు. అండ్ ఇంటర్సెప్ట్ లాస్. సో కాబట్టి ఇదేమవుతుందంటే అడిషనల్ ఫ్యాక్టర్స్ మన యొక్క ఎనర్జీ కావాలి అంటే మనకు అనుకున్న ఎనర్జీ జనరేట్ అవ్వాలి అంటే ఆ యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ కోసం నాకు సమ్ అడిషనల్ ఫ్యాక్టర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక లాస్ అన్నమాట మనకు. సో కాబట్టి మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే హెన్స్ దీస్ రిక్వైర్ అడిషనల్ ఫ్యాక్టర్స్ for energy balancing. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అడిషనల్ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దేనికి? మెయింటెనెన్స్ కోసం. ఏమేమి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనకు ఒక మిర్రర్ని రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ మీద లైట్ పడుతుంది అనుకుంటే ఆ మిర్రర్ మీద లైట్ కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఆ మిర్రర్ పర్ఫెక్ట్గా ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ దాని మీద ఏదైనా డస్ట్ పడడమో లేదా ఏదైనా దుమ్ము ధూళి ఏదైనా ఇంకేదో ఉన్నా లేదా దానికి ఏదైనా పెయింట్ అలాంటివి అవ్వడమో ఏదో ఒకటి సంథింగ్ జరిగింది అనుకోండి, అప్పుడు నాకు ఆ యొక్క మిర్రర్ నుంచి రిఫ్లెక్షన్ అనేది కంప్లీట్గా ఉంటుందా? ఉండదు. సమ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవ్రీ టైం అనేది మనం దాన్ని మెయింటెనెన్స్ అనేది చేయాలంటే అది కష్టమే కదా. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఆ మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది ఏమవుతుందంటే అడిషనల్ ఇదంతా మనకి ఏంది డస్ట్ పార్టికల్స్ కానీ అదేవిధంగా వెదర్ కండిషన్స్. ఇప్పుడు ఏదైనా మాయిశ్చర్ పడింది, లేదు మంచు కాలం ఉంది, నైట్ అంతా మంచు పడుతూ ఉంటుంది. సో డే టైంలో మాత్రం మనకు సన్ అనేది ఉంటుంది, నైట్ టైం ఉంటుంది కదా. సో ఆ మంచు పడిపోయినప్పుడు అది నాకు ఎర్లీ మార్నింగ్ ఒక 7-8 వరకు దాని మీద గడ్డ కట్టేసినప్పుడు అప్పుడు నాకేమవుతుంది అదంతా పోయేంత వరకు నాకు మళ్ళీ ఏమవుతుంది ఆ యొక్క సోలార్ రేడియేషన్ అనేది మనకు యూస్ చేసుకోలేం అంతే కదా. సో అట్లా సో అది మనకు అడిషనల్ రిక్వైర్మెంటే కదా, అడిషనల్ మెటీరియల్ అవసరం అవుతుంది కదా. సో అది అన్నమాట ఇక్కడ. సో అది నాకు ఒక డ్రాబ్యాక్ కాబట్టి సో ఇట్ రిక్వైర్స్ అడిషనల్ మెటీరియల్. సో ఎందుకు అంటే ఫర్ మెయింటెనెన్స్ పర్పస్. మెయింటెనెన్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే సో మెయింటెనెన్స్ అంటే సో అగైనెస్ట్ డర్ట్ కానీ అదేవిధంగా వెదర్, సో అదేవిధంగా ఆక్సిడేషన్, సో అదే ఇంకా సమ్ అదర్ ఏవైనా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ సో దేని మీద అంటే మనం తీసుకునే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద. ఇవన్నీ దేని మీద అంటే ఆన్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకేనా. సో ఇది నాకు అదొక డ్రాబ్యాక్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు సో ఓరియంటేషన్. సో ఇదేమవుతుందంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ తీసుకునేది ఏంటంటే ఓరియంటేషన్ అనేది తీసుకుంటుంది. అది నాకు కాస్ట్లీ అన్నమాట. సో కాస్ట్లీ ఓరియంటేషన్. ఓకేనా. కాస్ట్లీ ఓరియంటేషన్ సిస్టమ్స్.
sun, for tracking the sun. సో జనరల్గా మనకి ఏంటంటే సన్ అనేది ఆల్వేస్ నార్త్ టు ఈస్ట్ టు వెస్ట్, అదేవిధంగా నార్త్ టు సౌత్ కొన్ని ఏరియాస్లో అలా ఉంటుంది. సో ఆ యొక్క పొజిషన్ బట్టి నాకేమవుతుందంటే మనం ఈ యొక్క ట్రాకింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఎందుకు, మనకు సన్ పొజిషన్ అనేది దాన్ని బట్టి మనం ఈ యొక్క సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే మనం ఆ సన్ రేస్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు. దాంతో పాటుకి మనం అనుకున్న పవర్ని జనరేట్ చేయొచ్చు. అట్లా మనకేంటంటే ఇందులో సింగిల్ యాక్సిస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, డబుల్ యాక్సిస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సింగిల్ యాక్సిస్ అంటే ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఈదర్ ఈస్ట్ టు వెస్ట్ కావచ్చు, లేదా నార్త్ టు సౌత్ కావచ్చు. దాన్ని మనం సింగిల్ యాక్సిస్ అంటాం. అదే డబుల్ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే మనకు అది బోత్ వేస్లో వర్క్ అవుతుంది. అంటే ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ రెండు వేస్లోనూ సన్ యొక్క పొజిషన్ బట్టి అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట దాని యొక్క పొజిషన్ అనేది. అట్లా సో దాన్ని మనం ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్లో మాత్రం యూస్ చేసుకుంటాం, ఫ్లాట్ ప్లేట్లో యూస్ చేయం. కాబట్టి అది నాకు సమ్ కాస్ట్లీ అన్నమాట. అదే ఇక్కడ మనం పెట్టుకున్నది. ఇంకోటి ఏంటి అంటే మనకు ఇంతకుముందు చెప్పాను నేను డైరెక్ట్ టు డిఫ్యూజ్ రేడియేషన్ అని. సో అది కూడా సమ్ డ్రాబ్యాక్ అన్నమాట. ఆ పాయింట్ కూడా రాసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సో అవుట్ ఆఫ్ ద డైరెక్ట్, సో దీన్నే డైరెక్ట్ రేడియేషన్ మనం ఏమంటాం అంటే బీమ్ రేడియేషన్ అని కూడా అంటాం. సో diffuse radiation, solar radiations. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఓన్లీ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఇది మాత్రం యూజ్ అవుతుంది అన్నమాట నాకు. సో ఓన్లీ ద బీమ్, ఇక్కడ బీమ్ అంటే డైరెక్ట్ మా బీమ్ కాంపోనెంట్ is collected. సో ఇది మనకి ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట ఇందులో. ఎందుకు అంటే సన్ లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంత ఇంకేం లేదు రీజన్. సో ఈజ్ కలెక్టెడ్ బికాస్, సో ఎందుకు అంటే ద డిఫ్యూజ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డిఫ్యూజ్ కాంపోనెంట్ అనేది రిఫ్లెక్టెడ్ అనేది ఉండదు. ఎందుకంటే సన్ రైజ్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నప్పుడు నాకు ఏమవుద్ది, సన్ రైజ్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆ టైంలో నాకు రిఫ్లెక్షన్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇక్కడ నాకు ఓన్లీ ఏంది డైరెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే నాకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అట్లా అది నాకు డ్రాబ్యాక్, అది కూడా డ్రాబ్యాకే కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఇక్కడ డైరెక్ట్ అంటే ఎలాంటి క్లౌడ్స్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో పర్ఫెక్ట్గా మనకు సన్లైట్ పూర్తిగా వచ్చేదాన్ని మనం డైరెక్ట్ అంటాం. ఇక డిఫ్యూజ్ అంటే క్లౌడ్స్ ఏదైనా ఫామ్ అయిపోయి, సో లేదు ఇంకా మన సరౌండింగ్స్లో ఏదన్నా సమ్ పొల్యూషన్, ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియా తీసుకోం అనుకోండి, పొల్యూషన్ హెవీగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ సన్ రేస్ అనేటివి కంప్లీట్గా రీచ్ అవ్వవు. సో ఎయిర్లో సమ్ కార్బన్ మోనాక్సైడ్ అని, కార్బన్ డైఆక్సైడ్ అని, సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ ఇలాంటివి మెటీరియల్ ఉండడం వల్ల నాకు సన్ రేస్ అనేవి కంప్లీట్ రీచ్ అవ్వకపోవచ్చు. సో ఇట్లా అలాంటి కండిషన్స్ ద్వారా నాకు వచ్చే సన్ రైస్ని మనం ఏమంటాం డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే డిఫ్యూజ్ అంటే ఏంటంటే క్లౌడ్స్ ఉన్నప్పుడు వచ్చేది ఎనర్జీ, క్లౌడ్స్ ఉన్నప్పుడు వచ్చే సోలార్ ఎనర్జీ, సోలార్ రేడియేషన్ మనం డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. అలా కాకుండా క్లౌడ్స్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు వచ్చేదాన్ని డైరెక్ట్ అంటాం. సో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్లో మనకు డైరెక్ట్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి. బట్ అదే డిఫ్యూజ్ తీసుకున్నప్పుడు నాకేం చేస్తాం, మనము దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయము. ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట మనకు. సో బికాస్ ద డిఫ్యూజ్ కాంపోనెంట్ కెనాట్ బి reflected, so and hence is lost. సో మనం అనుకున్న పవర్ రాదు కాబట్టి మనకేమవుతుందంటే అది లాస్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకేంది డిసడ్వాంటేజెస్. ఇది క్లియర్ అమ్మా? ఇది క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎడదాకా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో మనకు మెజారిటీగా మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ టైప్ కలెక్టర్స్ అనే వాటిని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కంపేర్ విత్ ఫ్లాట్ టైప్తో కంపేర్ చేసుకుంటే. సో మీరు లోకల్లో ఉండే ఏదన్నా ప్యానల్స్, సోలార్ ప్యానల్స్కి అట్లా వెళ్తే, సో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అది అసలు ఏ టైప్ ఆఫ్ కలెక్టర్ యూస్ చేస్తున్నారు,
సో దాని యొక్క విత్స్టాండ్ క్యాపబిలిటీ, టెంపరేచర్ క్యాపబిలిటీ ఎంత, సో అదేవిధంగా దీని యొక్క అవుట్పుట్ ఎంత వస్తుంది, సో అదేవిధంగా దీని ఇనిషియల్ కాస్ట్ ఎంత అయింది, సో దాంతో పాటుగా దీని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ వచ్చింది వోల్టేజ్ని మనం ఏ విధంగా దీన్ని ఏసీ మన హౌస్ హోల్డ్ అప్లయన్స్ యూజ్ చేసుకున్నాం అనేది మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మెయిన్గా మనకు ఈ యొక్క సోలార్ రేడియేషన్ నుంచి ఇక్కడ మనం ఏం చేస్తాము, సోలార్ ఎనర్జీని తీసుకుంటున్నాం, హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసిన ఎనర్జీ అనేది నాకు ఇక్కడ వచ్చే సప్లై వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు డీసీ వోల్టేజ్ వస్తుంది. ఆ డీసీ వోల్టేజ్ని ఒక పోలారిటీ అంటే యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చే సప్లై వోల్టేజ్ ఎంత ఉంటుందో ఒక 20 కానీ ఒక 40 కానీ లేదు ఒక 100 కానీ ఇట్లా సప్లై వోల్టేజ్ దాని యొక్క మనం పెట్టుకునే ఆ యొక్క సోలార్ ప్యానల్ యొక్క క్యాపబిలిటీని బట్టి దాని కెపాసిటీని బట్టి ఉంటుంది రిజల్టెంట్ అవుట్పుట్ అనేది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఒక చోపర్ డ్రైవ్ యూస్ చేసుకొని ఆ డీసీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఒక 100 ఉన్నదాన్ని ఒక 2000 లేదు ఒక 5000 వోల్టేజ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ యూస్ చేసుకుని దాని మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తాం, ఒక ఇన్వర్టర్ అనేది యూస్ చేసుకొని ఆ డీసీ సప్లై వోల్టేజ్ని ఆల్టర్నేటింగ్ ఏసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక గ్రిడ్కి ఇస్తామన్నమాట. ఇక్కడ ఇనిషియల్గా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే ఈ సోలార్ ఎనర్జీ ఉందో దాన్ని ఇనిషియల్గా మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనం సమ్ బ్యాటరీస్ అనేవి యూస్ చేసుకుంటాం, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అని, అదే లిథియం అయాన్ బ్యాటరీస్ అని. అంటే వీటిని ప్రైమరీ సెల్ సెకండరీ సెల్ ఇలా ఉంటాయి మనకు బ్యాటరీస్లో. ఇట్లా ఇక్కడ ఏంటంటే మనకు సెకండరీ సెల్స్ అనే వాటిని కాకుండా అంటే మన యొక్క హై స్టోరేజ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ లెడ్ యాసిడ్ సెల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. సో అట్లా అన్నమాట. సో దాన్ని యూస్ చేసుకుని దాని నుంచి మనం ఏం చేస్తారంటే ఇక్కడ పవర్ గ్రిడ్కి పవర్ గ్రిడ్కి ఇస్తాం అన్నమాట సప్లై అనేది. ఓకేనా. సో అది ఇక్కడ మిడిల్లో ట్రాన్స్ఫార్మర్ కూడా యూస్ చేసుకుంటాం. ఎందుకు అంటే మన గ్రిడ్కి ఇవ్వాలి అంటే నాకు ఖచ్చితంగా ఏసీ సప్లై ఉండాలి. ఆ ఏసీ సప్లై కావాలంటే నాకు ఇన్ బిట్వీన్ ఇక్కడ సోలార్ దగ్గర వచ్చేదేమో డీసీ, బట్ నాకు రిజల్ట్ మనం యూస్ చేసే హౌస్ హోల్డ్స్లో ఏసీ. సో ఆ గ్రిడ్ నుంచి వచ్చేదాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటాం, అదేవిధంగా కన్వర్ట్ చేసుకుంటాం డీసీని ఏసీగా. అగైన్ ఏసీ కన్వర్ట్ చేసుకున్నా కానీ ఆ వోల్టేజ్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. ఆ ఏసీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దాన్ని యూస్ చేసుకుంటాం. అదే డీసీ వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం చోపర్స్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో అదేనమాట దానికి దీనికి బేసిక్ డిఫరెన్స్. ఓకేనా. బట్ ఈ ఎంత యూస్ చేసినా కానీ ఈ సోలార్ ప్యానల్స్ అనే వాటికి మనకు వచ్చే ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే ఒక 25 to 30% ఉంటుంది అన్నమాట ఎఫిషియన్సీ అనేది ఈ సోలార్ ప్యానల్స్. ఓకేనా. సో అదే ఒక్కటే మనకు డ్రాబ్యాక్ ఇక్కడ. సో ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అంటే ఎందుకంటే ఇక్కడ మనం చాలా ఎక్కువ యూస్ చేస్తాం, ఏది బ్యాటరీ అనేసి కన్వర్టర్స్ అనేసి, అదేవిధంగా ఇక్కడ సన్ అనేది ఎవ్రీ టైం మనకు డే టైం మాత్రం ఉంటుంది, నైట్ టైం ఉండదు కాబట్టి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తీసుకోవడం వల్ల నాకు ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆర్ మ్యాక్సిమం అంటే 25 to 30 ఉంటుంది అనమాట, అంత మించి ఎక్కువ ఉంటుంది ఇది. ఓకేనా. అది ఈ యొక్క సోలార్ సిస్టము. సో ఎడదా క్లియర్ అమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు?